ఓం శాంతి 21/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి స్మృతి అభ్యాసం చేయండి. చెక్ చేసుకోండి, ఆత్మ అభిమానులుగా మరియు పరమాత్మ అభిమానులుగా ఎంత సమయం ఉంటున్నాము. ప్రశ్న: ఏ పిల్లలైతే ఏకాంతంలోకి వెళ్ళి ఆత్మ అభిమానులుగా ఈ అభ్యాసం చేస్తారో వారి గుర్తులేమిటి? జవాబు: 1. వారి నోటి నుండి ఎప్పుడు తప్పు మాటలు వెలువడవు. 2. పరస్పరము సోదరులపై ఎంతో ప్రేమ ఉంటుంది. సదా క్షీరఖండం అనగా పాలు పంచదార వలె ఉంటారు. 3. వారి ధారణ చాలా బాగా ఉంటుంది. వారి ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. 4. వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది. ఎప్పుడు దేహ అభిమానం రాదు. 5. వారు ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరు. ఆత్మ అభిమానులుగా ఈ అభ్యాసం చేసే పిల్లల గుర్తులు బాబా తెలియజేశారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. కేవలం ఆత్మ అని అన్నట్లయితే అందులో నుండి జీవము అనేది లేనట్లవుతుంది. అందుకే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మనకు తండ్రి నుండి జ్ఞానం లభిస్తుంది. పిల్లలు దేహీ అభిమానులుగా ఉండాలి. తండ్రి పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చారు. సత్యుగంలో మీరు ఆత్మ అభిమానులుగా అవుతారు, కానీ పరమాత్మ అభిమానులుగా ఉండరు. ఇక్కడ మీరు ఆత్మ అభిమానులుగా కూడా అవుతారు, అలాగే పరమాత్మ అభిమానులుగా కూడా, అనగా మేము తండ్రి సంతానము అని భావించే వారిగా కూడా అవుతారు. ఇక్కడకు మరియు అక్కడకు ఎంతో తేడా ఉంది. ఇక్కడ చదువు ఉంది, అక్కడ చదువు అనే విషయం ఏది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మరియు బాబా మనల్ని చదివిస్తున్నారు అని భావిస్తారు. ఈ నిశ్చయంలో ఉంటూ చదువుకున్నట్లయితే ధారణ చాలా బాగా జరుగుతుంది. ఆత్మ అభిమానులుగా అవుతూ ఉంటారు. ఈ అవస్థలో స్థితులయ్యే గమ్యం చాలా ఉన్నతమైనది. ఇది వినడానికి చాలా సహజం అనిపిస్తుంది. మేము ఏ విధంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మరియు ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూ మాట్లాడతాము అన్న అనుభవమునే పిల్లలు వినిపించాలి. తండ్రి అంటారు, నేను ఈ శరీరంలో ఉన్నా కానీ వాస్తవానికి ఇదే నా యథార్థమైన అభ్యాసం. నేను పిల్లలను ఆత్మలుగానే భావిస్తాను, ఆత్మలనే చదివిస్తాను. భక్తి మార్గంలో కూడా ఆత్మ పాత్రను అభినయిస్తూ వచ్చింది. పాత్రను అభినయిస్తూ పతితంగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఎప్పటి వరకు అయితే బాబాను పరమాత్మగా భావించి స్మృతి చెయ్యరు, అప్పటి వరకు పవిత్రంగా ఎలా అవ్వగలరు? ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఈ స్మృతి అభ్యాసమును చేయాలి. జ్ఞానము సహజమైనది. ఇకపోతే ఆత్మలైన మేము చదువుతున్నాము, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయం పక్కాగా ఉండాలి. తద్వారా ధారణ కూడా జరుగుతుంది మరియు ఎటువంటి వికర్మలు జరగవు. ఈ సమయంలో మన ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు అని కాదు, వికర్మాజీతులుగా అంతిమంలో అవుతారు. సోదర దృష్టి చాలా మధురంగా ఉంటుంది. అందులో ఎప్పుడూ దేహ అభిమానం రాదు. బాబా జ్ఞానం చాలా లోతైనది అని పిల్లలు భావిస్తారు. ఒకవేళ ఉన్నతంగా అవ్వాలి అనుకుంటే ఈ అభ్యాసమును బాగా చేయవలసి ఉంటుంది. ఈ విషయంపై దీర్ఘంగా ఆలోచించాల్సి ఉంటుంది. అంతర్ముఖులుగా అయ్యేందుకు ఏకాంతం కూడా కావాలి. ఇక్కడ లభించినటువంటి ఏకాంతం మధుబన్లో, ఇంట్లో వ్యాపార వ్యవహారాలలో లభించదు. ఇక్కడ మీరు ఈ అభ్యాసమును చాలా బాగా చేయవచ్చు. ఆత్మనే చూడవలసి ఉంటుంది. స్వయాన్ని కూడా ఆత్మగా భావించాలి. ఈ అభ్యాసమును ఇక్కడ చేయడం ద్వారా ఇది ఒక అలవాటుగా అయిపోతుంది. ఆ తర్వాత ఎంతవరకు ఆత్మ అభిమానిగా అయ్యాను అని మీ చార్టును కూడా పెట్టుకోవాలి. ఆత్మకే మనం వినిపిస్తాము, ఆత్మతోనే మాట్లాడతాము. ఈ అభ్యాసం చాలా బాగా కావాలి. ఈ విషయం నిజమే కదా అని పిల్లలు భావిస్తూ ఉండవచ్చు. దేహాభిమానం తొలగిపోవాలి మరియు మనం ఆత్మాభిమానులుగా అయిపోవాలి. ధారణ చేస్తూ మరియు చేయిస్తూ ఉండాలి.
బాగా ప్రయత్నించి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. ఈ చార్టు చాలా గుహ్యమైనది. బాబా విచార సాగర మతనం చేయడానికి ప్రతిదినము ఏ సబ్జెక్టులనైతే ఇస్తున్నారో అవి చాలా పెద్ద గుహ్యమైన పాయింట్లు అని గొప్ప గొప్ప మహారథులు కూడా భావిస్తూ ఉంటారు. అలా అభ్యాసం చేస్తే ఇక ఎప్పుడూ నోటి నుండి తప్పు మాటలు వెలువడవు. పరస్పరము సోదరాత్మల మధ్య చాలా ప్రేమ ఏర్పడుతుంది. మనమంతా ఈశ్వరుడి సంతానమని మీకు తెలుసు. బాబా మహిమను గురించి అయితే మీకు తెలుసు. శ్రీకృష్ణుడి మహిమ వేరు. వారిని సర్వగుణ సంపన్నుడు అని అంటారు. కానీ శ్రీకృష్ణుడి వద్దకు గుణాలు ఎక్కడి నుండి వచ్చాయి? అతడి మహిమ వేరు. అయినా జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారానే సర్వగుణ సంపన్నుడుగా అయ్యారు కదా. కావున స్వయాన్ని బాగా చెక్ చేసుకోవాలి. అడుగడుగులోనూ పూర్తి లెక్కను చూడాలి. వ్యాపారస్తులు తమ రోజంతటి లెక్కాపత్రాన్ని రాత్రివేళ సంభాలిస్తారు. మీది కూడా వ్యాపారమే కదా. రాత్రివేళ చెక్ చేసుకోవాలి. నేను అందరినీ సోదరులుగా భావిస్తూ మాట్లాడానా? ఎవరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా. ఎందుకంటే సోదరులైనా మీరంతా క్షీరసాగరం వైపుకు వెళ్తున్నారు. ఇది విషయ సాగరం. మీరిప్పుడు రావణ రాజ్యంలోనూ లేరు, అలాగే రామరాజ్యంలోనూ లేరు. మీరు మధ్యలో ఉన్నారు. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఎంతవరకు నాకు ఆ సోదర దృష్టి అవస్థ నిలిచి ఉంది అని చూసుకోవాలి. ఆత్మలైన మీరందరూ పరస్పరము సోదరులు. మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. ఆత్మగా భావించడం ద్వారా సోదరులుగా అవుతారు. ఈ విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ పాత్ర లేదు. ప్రేరణ మొదలైన విషయాలు ఏవీ లేవు. ఏ విధంగా టీచర్ కూర్చొని అర్థం చేయిస్తారు, అలా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది ఆలోచించవలసిన విషయం. ఇందులో సమయాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోమన్నారు. కానీ స్మృతి యాత్ర కూడా తప్పనిసరి. దీని కొరకు కూడా సమయాన్ని కేటాయించాలి. సేవలు కూడా అందరివి వేరువేరుగా ఉన్నాయి. కొందరు ఎంతో సమయాన్ని కేటాయించగలరు. ఇక్కడ ఈ విధంగా బాబాను స్మృతి చేయవలసి ఉంటుంది అని, పరస్పరం ఒకరినొకరు సోదరులుగా భావించవలసి ఉంటుంది అని మ్యాగజైన్లో కూడా యుక్తిగా వ్రాయాలి. తండ్రి వచ్చి ఆత్మలందరినీ చదివిస్తారు. ఆత్మలో దైవీ గుణాల సంస్కారాలు ఇప్పుడు నిండనున్నాయి. భారత్ యొక్క ప్రాచీన యోగం ఏమిటి అని మనుషులు అడుగుతారు. మీరు అర్థం చేయించవచ్చు. కానీ మీరిప్పుడు చాలా కొద్ది మంది ఉన్నారు. మీ పేరు అంతగా వెలువడలేదు. బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇవి. అప్పటికి అంతమంది లేరు. ఈశ్వరుడు యోగాన్ని నేర్పిస్తారు. తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు అని వారికి కూడా తెలిసి ఉంటుంది. నిరాకారుడైన తండ్రి ఏ విధంగా వచ్చి చదివిస్తారు అనేది వారు స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. నేను కల్పకల్పము సంగమయుగంలో వచ్చి నేను ఈ విధంగా వస్తాను అని స్వయమే తెలియజేస్తున్నా. నేను ఎవరి తనువులోకి వస్తాను, ఇందులో తికమకపడవలసినటువంటి విషయం ఏదీ లేదు. ఇది తయారు చేయబడిన డ్రామా. నేను ఒక్కరిలోకే వస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన. అతను మొట్టమొదటి ముద్దు బిడ్డగా అవుతారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తారు. మళ్ళీ వారే మొదటి నెంబర్లోకి వస్తారు. ఈ చిత్రంలోని వివరణ చాలా బాగుంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతారు అనేది ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. అర్థం చేయించడానికి యుక్తి కూడా కావాలి. బాబా ఏ విధంగా దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు, ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ విషయాల గురించి ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాబా అంటున్నారు, ఈ విధంగా యుక్తిగా వ్రాయండి. యథార్థమైన యోగాన్ని ఎవరు నేర్పించగలరు? ఈ విషయం తెలిసినట్లయితే ఇక మీ వద్దకు లెక్కలేనంత మంది వచ్చేస్తారు. ఆ తర్వాత ఇన్ని పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కదిలిపోవడం మొదలవుతుంది.
అంటే ఇంకెవ్వరు అక్కడికి వెళ్ళరు ఆశ్రమాలకు. ఇది చివరిలో జరగనున్నది. అప్పుడు భక్తి మార్గపు సంస్థలు ఎన్నో ఉన్నాయి, జ్ఞాన మార్గపు సంస్థ ఒక్కటి కూడా లేదు అని ఆశ్చర్యపోతారు. అప్పుడే మీ విజయం జరుగుతుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు అని కూడా మీకు తెలుసు. తండ్రి ద్వారా మీరు నేర్చుకుంటున్నారు, ఇతరులకు నేర్పిస్తారు. ఇతరులకు ఏ విధంగా వ్రాసి అర్థం చేయించాలి, ఆ యుక్తులన్నీ కల్పకల్పము వెలువడతాయి. తద్వారా అనేకులకు తెలుస్తుంది తండ్రి తప్ప ఏకధర్మ స్థాపనను ఇంకెవ్వరూ చేయలేరు. అటువైపు రావణుడు ఉన్నాడు అని, ఇటువైపు రాముడు ఉన్నాడు అని మీకు తెలుసు. రావణుడిపై మీరు విజయాన్ని పొందుతారు. వారంతా రావణ సాంప్రదాయులు. ఈశ్వర్య సాంప్రదాయాలైనటువంటి మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. భక్తి యొక్క షో ఎంతగా ఉంది. ఎక్కడెక్కడైతే నీరు ఉంటుందో అక్కడ మేళాలు జరుగుతూ ఉంటాయి. ఎంత ఖర్చు పెడతారు, ఎంతమంది మునిగిపోతూ మరణిస్తారు. ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు. అయినా కానీ తండ్రి అంటారు, ఆశ్చర్యవంతులై నన్ను గుర్తిస్తారు, వింటారు, అందరికీ వినిపిస్తారు, పవిత్రంగా అవుతారు. అయినా కానీ అహో మాయ, నీ ద్వారా ఓడిపోతారు. కల్పకల్పము ఈ విధంగా జరుగుతుంది. ఓడిపోయే వారు కూడా ఉంటారు. ఇక్కడ మాయతో యుద్ధం ఉంది, మాయ ప్రభావం కూడా ఉంది. భక్తి కదలవలసిందే. అర్ధకల్పం మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. మళ్ళీ రావణ రాజ్యం నుండి భక్తి ప్రారంభమవుతుంది. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. వికారాలలోకి వెళ్తే మరి ఇక దేవతలుగా ఉండనట్లే. ఏ విధంగా వికారులుగా అవుతారో అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో వామ మార్గంలోకి వెళ్ళారు అని వ్రాస్తారు. కానీ ఎప్పుడు వెళ్ళారు అనేది అర్థం చేసుకోరు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాల్సినటువంటివి మరియు అర్థం చేయించవలసినటువంటివి. ఇది కూడా ఎప్పుడైతే నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో అప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. వారికి ఆకర్షణ కలుగుతుంది. ఇటువంటి తండ్రితో మమ్మల్ని కల్పించండి అని అంటారు. కానీ మొదట చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ నశ ఉంటుందా? నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటున్నారా? బాబా స్మృతి వారిని సతాయించాలి, ఉత్తరాలు వ్రాస్తూ ఉండాలి. మీరు మా సత్యమైన బాబా, మీ నుండి ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది, మిమ్మల్ని కలుసుకోకుండా మేము ఉండలేము. ఇలా వ్రాయాలి. నిశ్చితార్థం తర్వాత కలుసుకోవడం జరుగుతుంది. నిశ్చితార్థం తర్వాత తప్పిస్తారు. మీకు అనంతమైన తండ్రి నేను, శిక్షకుడు, ప్రియతముడు మరియు సర్వస్వము నేనే అనే విషయం మీకు తెలుసు. మిగిలిన వారందరి నుండి దుఃఖం లభించింది. అందుకు బదులుగా బాబా సుఖాన్ని ఇస్తున్నారు. స్వర్గంలో కూడా అందరూ సుఖాన్ని ఇస్తారు. ఈ సమయంలో మీరు సుఖ సంబంధంలో బంధింపబడుతున్నారు. ఇది పురుషోత్తములుగా తయారయ్యే పురుషోత్తమ యుగం. ముఖ్యమైన విషయం, స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. స్మృతితో సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. మనం అందరికన్నా ఎక్కువ భక్తి చేశాము, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం. ఇప్పుడు బాబా వచ్చారు తిరిగి తీసుకెళ్ళడానికి. కావున తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. లెక్క చూసుకోవాలి, చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. రోజంతటిలో ఎంతమందికి బాబా పరిచయాన్ని ఇచ్చాను. బాబా పరిచయం ఇవ్వకుండా సుఖము కలగదు. తపిస్తూ ఉంటారు. యజ్ఞంలో ఎన్నో విఘ్నాలు కూడా వస్తాయి, దెబ్బలు తింటారు. ఇలా పవిత్రత విషయం ఉన్న సత్సంగం ఇంకేదీ లేదు. ఇక్కడ మీరు పవిత్రులుగా అయితే అసురులు విఘ్నాలను కలిగిస్తారు. పావనులుగా అయ్యే ఇంటికి వెళ్ళాలి. సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది. యుద్ధ మైదానంలో మరణించినట్లయితే స్వర్గంలోకి వెళ్తారు అని అంటారు. అందుకే సంతోషంగా యుద్ధంలోకి వెళ్తారు. మీ వద్దకు కమాండర్లు, మేజర్లు, సిపాయిలు మొదలైన వారు ఎక్కడెక్కడి నుండో వస్తారు. స్వర్గంలోకి ఎలా వెళ్ళగలరు? యుద్ధ మైదానంలో మిత్ర సంబంధికులు గుర్తుకు వస్తారు. అందరూ తిరిగి వెళ్ళాలి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, సోదరాత్మలుగా భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మేమందరూ సోదరులము అని వారు అంటారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. వారికి తండ్రిని గురించే తెలియదు. మేము నిష్కామ సేవను చేస్తున్నాము, మాకు ఫలం యొక్క కోరిక లేదు అని మనుషులు భావిస్తారు.
కానీ ఫలమైతే తప్పకుండా లభించనున్నది. నిష్కామ సేవనైతే ఒక్క బాబాయే చేస్తారు. అలాంటి తండ్రిని ఎంతగా గ్లాని చేశారు అనేది పిల్లలకు తెలుసు. దేవతలను కూడా నిందలు చేశారు. వాస్తవానికి దేవతలైతే ఎవరిని హింసించలేరు. ఇక్కడ మీరు డబల్ అహింసకులుగా అవుతారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించేది లేదు, అలాగే క్రోధం చేసుకునేది లేదు. క్రోధం కూడా చాలా పెద్ద వికారం. పిల్లలపై ఎంతో క్రోధం చేశాను అని అంటారు. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలను ఎప్పుడూ కొట్టకూడదు. వాళ్ళు కూడా సోదరులు, వాళ్ళలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. అతను కొడుకు కాదు, నీ చిన్ని తమ్ముడు అని భావించాలి, ఆత్మగా భావించాలి. చిన్న తమ్ముడిని ఎప్పుడు కొట్టకూడదు. అందుకే శ్రీకృష్ణుడి విషయంలో రోటికి కట్టినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి అటువంటి విషయాలు ఏవీ లేవు. ఇవి భిన్న భిన్న శిక్షణలు. శ్రీకృష్ణుడికి వెన్న దొంగలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతడు దొంగతనం చేశారు అని తప్పు మహిమను చేస్తారు. మీరు అతను సర్వగుణ సంపన్నుడు అని, 16 కళల సంపూర్ణుడు అని యథార్థ మహిమను చేస్తారు. కానీ ఈ నిందలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా అయిపోయారు. తండ్రి వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తారు. చదివించేవారు అనంతమైన తండ్రే వారి మతంపై నడవాల్సి ఉంటుంది. ఇదే అన్నింటికన్నా ఎంతో కష్టమైన సబ్జెక్టు. మీరు పదవిని కూడా ఎంత ఉన్నతమైనది పొందుతారు. ఒకవేళ ఇది సహజమైనట్లయితే అందరూ ఈ పరీక్షలో నిమగ్నమైపోతారు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. దేహ అభిమానం వచ్చినట్లయితే వికర్మలు తయారవుతాయి. అందుకే ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క యొక్క ఉదాహరణ ఉంది. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు లేచి నిలబడతారు. మర్చిపోవడం వల్ల ఏదో ఒక పొరపాటు జరుగుతుంది, పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షణనైతే అందరికీ ఇచ్చారు, దానినే తర్వాత గీతగా తయారు చేశారు. గరుడ పురాణంలో భయంకరమైన విషయాలను వ్రాశారు. అవి మనుషులకు భయం కలిగే విధంగా ఉన్నాయి. రావణ రాజ్యంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ముళ్ళ అడవి. తండ్రి అంటారు, దృష్టిని కూడా మార్చుకోవాలి. ఎంతో కాలంగా అలవాటు పడి ఉన్నారు. అందుకే శరీరం వైపుకు ప్రేమ వెళ్ళిపోతుంది. వినాశీ వస్తువుపై ప్రేమను ఉంచడంలో లాభమేముంది? అవినాశి అయిన వారిపై ప్రేమను ఉంచడం ద్వారా అది అవినాశిగా అయిపోతుంది. పిల్లలకి ఇదే డైరెక్షన్ని ఇవ్వడం జరిగింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రి స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శరీరం వినాశి, దానిపై ప్రేమను తొలగించి అవినాశి ఆత్మపై ప్రేమను ఉంచాలి. అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలు పరస్పరం సోదరులు. నేను సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను అనే అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, విచార సాగర మతనం చేసి నోటి నుండి ఎప్పుడు ఎటువంటి తప్పు మాటలు వెలువడని విధంగా మీ అవస్థను తయారు చేసుకోవాలి. అడుగడుగులోనూ తమ లెక్కాచారాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వరదానం, నిమిత్త మరియు నిర్మాణ భావముతో సేవ చేసే శ్రేష్ఠ సఫలతామూర్తిభవ. సేవాధారి అనగా సదా తండ్రి సమానంగా నిమిత్తమయ్యేవారు మరియు నిర్మాణంగా నమ్రతగా ఉండేవారు. ఈ నిర్మాణతయే శ్రేష్ఠ సఫలతకు సాధనం. ఏ సేవలోనైనా సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు నమ్రత వినయంగా ఉండేది. నమ్రతా భావమును మరియు నిమిత్త భావమును ధారణ చేయండి. దీని ద్వారా సేవలో సదా ఆనందాన్ని అనుభవం చేస్తారు. సేవలో ఎప్పుడు అలసట ఉండదు. ఏ సేవ లభించినా కానీ ఈ రెండు విశేషతలతో, నిమిత్తము మరియు నమ్రత, సఫలతను పొందుతూ సఫలతా స్వరూపులుగా అవుతారు. స్లోగన్, క్షణంలో విదేహీగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే సూర్యవంశంలోకి వచ్చేస్తారు. ఓం శాంతి. అవ్యక్త ఇషారా. సర్వప్రాప్తి సంపన్నంగా నిశ్చింతపురికి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు.
ఇప్పుడు పిల్లలైన మీరు నిశ్చింత రాజ్యానికి చక్రవర్తులు. సర్వశక్తులు ప్రాప్తించాయి, కానీ మీరు ఏదైనా సాంగత్య దోషానికి లేక కర్మేంద్రియాలకు వశీభూతమై మీ శక్తులను కోల్పోయినట్టయితే మీకు నిశ్చింతపురి యొక్క నశ, ఖుషి ఏవైతే ప్రాప్తి అయి ఉన్నాయో వాటిని స్వతహాగా కోల్పోతారు. కనుక నేను అష్టశక్తి స్వరూప్, నిశ్చింతపురికి నిశ్చింత చక్రవర్తిని అనే స్మృతిని ఎప్పుడూ మరువరాదు. ఓం శాంతి.